సామాన్య మానవుడి జేబు చిల్లుబడకుండా లేకపోతే వాళ్ళ భార్య బిడ్డల తాళి అమ్ముకోకుండా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారడానికి ప్రభుత్వం కోఆపరేట్ చేసినట్టు అవుతుంది. లేదు అనుకుంటే ఇవి కార్పొరేటివ్ హాస్పిటల్కు కాసుల పంటలాగా మారుతుంది. ఆ కాసుల పంటను కొంచెం తగ్గించే విధానం లోపల ప్రభుత్వం చేయాల్సిన విధానాలు ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ ఉన్నారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు న్యూడల్ సెంటర్గా మనం గాంధీని రికగ్నైజ్ చేశాం. ఓన్లీ గాంధీ గురించి మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను, ఇంకా మిగతా అన్నీ కూడా అక్కర్లేదు. ఈరోజు గాంధీలో ఉండాల్సిన సఫిషియెంట్ స్టాఫ్ ఈ రోజు వరకు కూడా లేదు. అంటే గాంధీకి ఈరోజు దగ్గరగా 2500 నుంచి 3000 వరకు ఓపీ ఉంటుంది. సరే 2000 ఓపీనే అనుకుందాం, మిగతాదంతా పక్కన పెట్టండి. ఒక 2000 ఓపీ గాంధీకి వస్తున్న కొలది అక్కడ స్పెషాలిటీ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని తీసుకుపోయి పెరిఫరీలో వేశారు. పెరిఫరీలో వేస్తే పెరిఫరీ లోపల అక్కడ ఆ థియేటర్ ఉండదు. ఇప్పుడు పిడియాటిక్ సర్జరీ చేయాలి. పిడియాటిక్ సర్జన్ తీసుకొచ్చేసి మీరు ఆదిలాబాద్లో వేసినంత మాత్రాన అక్కడ థియేటర్ లేదు, కేసులు లేవు, ఆ డాక్టర్ పోయి అక్కడ ఎందుకు ఏం పని చేస్తాడు? ఈ లోపాన్ని సరిదిద్దుకోమని నేను పదే చెప్తున్నాను. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ ఉన్న దగ్గర డాక్టర్ లేడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గాంధీలో డాక్టర్ లేడు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గరేమో అక్కడ డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఇది నష్టం జరుగుతుంది, అక్కడ అది నష్టం జరుగుతుంది. దాన్ని ఎందుకు మీరు కవర్ చేయటం లేదు? ఈరోజు ఆరోగ్యశ్రీ అప్పులు అనేటివి, ఆరోగ్యశ్రీని ఇది అప్పుల కమిషన్లా, ఇవి దేన్ని ఎట్లా ప్రజలు ఆలోచించాలి? ఇప్పుడు మా కళ్ళకు కనిపించేది ఏం కనిపిస్తుంది అంటే, ఆరోగ్యశ్రీ నేను చెప్పినట్టు చేయండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్. అది మీరు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్స్కు మొత్తం కంప్లీట్ ఇవ్వద్దు, పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే 1400 కోట్ల రూపాయలు ఈరోజు జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టించుకోవచ్చు. జిల్లాకు ఒక హాస్పిటల్లో ఫుల్ ఒక సూపర్ స్పెషాలిటీ, ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. మరి అది క్రియేట్ చేయకుండా ఈ ధనాన్నంతా తీసుకుపోయి మీరు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం వల్ల ఏం ప్రయోజనాలు అంటే, ఇక్కడ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా కానీ కనుక ప్రభుత్వంలో ఉండే వ్యక్తులతోని సంబంధాలు బంధాలు ఉండడం కోసం వాటిని కాపాడు కోసం కార్పొరేట్ హాస్పిటల్ బతికిస్తున్నారే కదా. నిరుద్యోగ నిర్మూలన అన్నారు, పేదవాడికి 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలన్నారు, అన్ని అంటున్నారు తప్ప ఏది కూడా గ్రౌండ్లో రియాలిటీగా వర్కౌట్ కానటువంటి పరిస్థితి. ఇందాక శేష్ సార్ అన్నట్టు 10 ఏళ్లలో కేసీఆర్కి వచ్చినటువంటి వ్యతిరేకత 2 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుంది. ఎక్కడ మిస్ అవుతుంది సార్? మళ్ళీ నా మీద చాలా ఆరోపణలు వేశారు, సమయం అయిపోతుందని మళ్ళీ అనొద్దు దయచేసి. మీరు వారికి కావాల్సిన సమయము సభ్యులకి ఇవ్వండి. అయితే ఇది 10 ఏళ్ల పాపం సార్. 10 ఏళ్ల పాపాన్ని మీరు ఎప్పుడు కడగమంటున్నారంటే, జస్ట్ ఇట్లా రాగానే అట్లా కడిగేసేయండి, మీ చేతుల్లో అల్లావుద్దీన్ దీపం ఉంది కదా, ఆ మ్యాజిక్ ఉంది కదా, ఎందుకు వాడతలేరు అని అడుగుతున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? దయచేసి నాకు సమయం ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వలేము, అప్పులు కట్టుకుంటూ పోవడానికి సరిపోతుంది ఈ ప్రభుత్వం, అంతే కదా. అందుకే నాకు సమయం అండి, దయచేసి చర్చలకే పోదాము, దయచేసి సమయమే అండి. అల్లావుద్దీన్ దీపం ఫార్ములా మీకు చెప్పినాం కదా, ఇంప్లిమెంట్ చేయండి అని అంటున్నారు. గంతేనా? మేము వచ్చిన తొలి రోజు నుంచి అల్లావుద్దీన్ ఫార్ములా ఎందుకు క్రియేట్ అయింది ఇప్పుడు మీరు ఎందుకు అంటున్నారు? మేనిఫెస్టో అందులో మేనిఫెస్టో గురించి మొదలెడుతున్నాను. నెక్స్ట్ మాట అదే, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేము అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టే వరకు కూడా ఈవెన్ కాగు కూడా ఈ విషయం తెలియదు సార్. ఈ విషయం తెలియదు కాగు కూడా. ఏమంటున్నా శ్రీకాంత్ గారు ప్లీజ్ 1 minute ఒక్క క్వశ్చన్. నేనేమంటున్నా, కాగుకు అసెంబ్లీ లెక్కలకు ప్రజలకు ఏంటి సంబంధం? సంబంధమే లేదు. అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి కాగుకు సంబంధించినటువంటి ఒక లెక్క లేదన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ మీరు ఇచ్చినటువంటి ఒక హామీ లేదు, ప్రజలు ఎందుకు నెరవేర్చలేదని ప్రజల తరపున అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. దీనికి సంబంధమే లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక సమస్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు మీరు నెరవేర్చలేరు. ఒక రిక్వెస్ట్ సార్, వారు ప్రతిదానికి మళ్ళీ నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, నువ్వు నినాకం మొన్న వచ్చినా నా వ్యక్తిగతంగా మాట్లాడతారు. దయచేసి వారికే నా సమయం ఇవ్వండి. వారి ప్రశ్నలు కూడా చాలా ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాలి. అందుకే అంటున్నా, వారి ప్రశ్నలు కూడా అడగమానండి, అన్నిటి కలిపి సమాధానంతో చెప్పాలండి. అయితే కాగుకి ఏం సంబంధం ఉంది అని అడుగుతున్నారు. ఇది అడిగింది
కాకి ఏం అడిగింది? ఉట్టి కాకి లెక్క అడగలే. 2 లక్షల కోట్లకు పైచీలకు డబ్బులు అనాథరైజ్డ్ వాడేసుకున్నారు, లెక్కలకు రాలేదు, ఏమైందని అడిగినరు. శ్రీకాంత్ గారు ఇక్కడ సిట్ వేయండి, ఏసీబీ ఎంక్వైరీ చేయండి. 2 చిన్న పిల్లలకు చెప్పినట్టుగా శ్రీకాంత్ గారు ఇది చిన్న పిల్లల స్టోరీ లాగా చెప్పడం మంచిగా ఉన్నది. ఒక 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అధికారులకు 2 లక్షల కోట్లు చెప్పారండి మీరు. 30 సంబంధం లేదు. 2 లక్షల కోట్ల సంబంధించి ఆరోపణలు మీకు తెలిసింది కదా. ఇప్పుడు మీకు తెలిసింది కదా. సిట్టేయండి దాని మీద సిట్టేయండి. దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేయండి. 50 కోట్ల ఈ కార్ రేస్ గురించి 2 లక్షల కోట్లు కాంగ్రెస్ ఇస్తే ప్రభుత్వం షుడ్ టేక్ 2 lakhs crores. మీరు పెట్టండి, వాళ్ళు వస్తామన్నారు, వాళ్ళే అంటున్నారు. మొన్న కేటీఆర్ మీరే మాట్లాడతారు. నేనేమంటున్నా శ్రీకాంత్ గారు వీళ్ళ ఎట్లా ఉన్నాయంటే వీళ్ళ అరుపులు ఎట్లా ఉన్నాయంటే సబ్జెక్ట్ లో కాకు ఇక్కడ సంబంధమే లేదు, సంబంధమే లేదు. 2 లక్షల కోట్లు కాకి లెక్కలు ఎట్లా తీసుకుపోతారని నాకు అర్థం కాదు. శ్రీకాంత్ గారు